వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన హంద్రీనీవా ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరుగులు పెడుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించడంతో కుప్పం నియోజకవర్గంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హంద్రీనీవా పనుల పురోగతిపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ పనులను ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ హంద్రీనీవా కాలువ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పనులు పురోగతి జరుగుతుందనేటువంటి అంశాలపైన ఈవేళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం రండి. ఎన్నికలకు ముందే టీడీపీ ప్రభుత్వము హంద్రీనీవా పనులను దాదాపు 80% పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ కేవలం 20% పనులను కూడా పూర్తి చేయకుండా పోయినటువంటి పరిస్థితి. మరి కుప్పాన్ని పూర్తిగా ఈ హంద్రీనీవాకు సంబంధించి నిర్లక్ష్యం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వము ఎన్నికల్లో లబ్ధి పొందేందుకోసము ఇక్కడ ఏదైతే మనము ఉన్నామో ఇక్కడ రాజుపేట, ఈ రాజుపేట వద్ద ఎన్నికలకు నెలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సినిమా సెటప్ తరహాలో ఈ గేట్లను ఏర్పాటు చేసి నీటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలి మమ్మ అనిపించి దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా కాలువలో పారినటువంటి పరిస్థితి ఆనాడు చోటు చేసుకున్నటువంటి దృశ్యాలైతే మనము గతంలో చూసాము. దానిపైన ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అనేది మొదలైనటువంటి పరిస్థితి. కేవలము ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కుప్పానికి తానే నీటిని ఇచ్చాననేటువంటి ఒక గొప్పలు చెప్పుకోవడానికి ఆనాడు సినిమా తరహా సెటప్ను సిద్ధం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 24 గంటలు కూడా గడవక ముందే ఆ సినిమా సెటప్ గేట్లన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాలువకు ఇరువైపులా ఏదైతే సిమెంట్ రివిట్మెంట్లు ఉందో ఆ రివిట్మెంట్లను దాదాపు ఈ నియోజకవర్గం పూర్తిగా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి కేవలం ఇక 5-6% పనులు మాత్రమే నియోజకవర్గంలో జరగాల్సినటువంటి సందర్భం ఉంది. మరి శ్రీశైలం నుంచి అనంతపురం మీదుగా ఈ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి చేసిన వెంటనే 1-2-3 నెలల్లోనే ఈ నీరు ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేటువంటి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హంద్రీనీవా కాలువ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వము ఎలాంటి నిర్లక్ష్యం చేసింది, ఆ ప్రాజెక్టును ఏ విధంగా పూర్తిగా విస్మరించింది, ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కాలువ పనులు ఏ విధంగా శరవేగంగా కొనసాగుతుంది అనేటువంటి అంశాలను ప్రస్తుతానికి మనము సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో జరుగుతున్నటువంటి ఈ హంద్రీనీవా కాలువ పనులను ఒకసారిగానే పరిశీలించినట్లే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఏదైతే 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లోనే దాదాపు 80% పనులన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో కేవలము మిగిలినటువంటి 20-30% పనులను కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను పూర్తి చేయకుండా పోయినటువంటి నేపథ్యంలో కాలువ నిర్మాణ పనులన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హంద్రీనీవా కెనాల్ ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ అవుతుందో ఆ ప్రాంతం నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు కూడా ఈ కాలువకు ఇరువైపులా కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఏదైతే రివిట్మెంట్లు ఒక సిమెంట్తో
అటువైపు గట్టుకు ఇటువైపు గట్టుకు రివిట్మెంట్ ఏ విధంగా కడుతుంది, అదేవిధంగా కింద నిర్మాణ పనులు ఏ విధంగా శాశ్వతమైనటువంటి నిర్మాణ పనులను రాష్ట్ర వ్యాప్తంగా అంద్రినీవా కాలువ పనులను కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ఇక కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. 2-3 నెలల్లోనే ఈ ప్రాజెక్టులోకి నీళ్లు రాబోతుంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో ప్రారంభించబోతున్నటువంటి తరుణంలో ఇక్కడ రైతులు కూడా చాలా వరకు హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంద్రినీవా కాలువ కుప్పం ప్రాంతానికి వస్తే ఒక పక్క తాగునీటికి, మరో పక్క వ్యవసాయానికి, రెండింటికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన చాలా వరకు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. రెండు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రైతులకు ఉపయోగకరమైన ప్రయోజనాలు కల్పించకపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఈ గతంలో పెండింగ్లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో ఆ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి అంద్రినీవా కాలువ పనులన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. ఇక 2-3 నెలల్లోనే ప్రారంభానికి నీటి ద్వారా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికలకు ముందు ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా ఇక్కడ కుప్పానికి తానే నీటిని ఇచ్చానని గొప్పలు చెప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం అన్నీ కూడా పూర్తిగా విఫలం కావడంతో ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వీటిపైన దృష్టి పెట్టి ఈ నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరలోనే రైతులకు అందుబాటులోకి తేనున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. అనంతపురం తర్వాత అతి తక్కువ వర్షపాతం అయ్యేది కుప్పం నియోజకవర్గము, పొలమనేరు, పొంగునూరు, మదనపల్లి, రాయచోటి. కాబట్టి అంద్రినీవా రాబోతా ఉంది బాబు గారి ఆధ్వర్యంలో. ఇంతకుముందు 115 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసుకొని పక్కన చెరువుల్లో నీళ్లు నింపి ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి గేట్ ఓపెన్ చేసి నీళ్లు వదిలితే కనీసం 2 కిలోమీటర్లు కూడా నీళ్లు పోలేదు. అభివృద్ధి అనే దానికి కారణం ఏమిటో మీరు చూడండి, ఎంత బాగా నీట్గా చేసుకొని పోతున్నారో కాలువని. ఈ కాలువ రెడీ అయ్యి ఆ కాలువ ద్వారా నీళ్ళు వస్తే ఈ ప్రాంతంలో రైతులకి చెరువులకు నీళ్ళు వస్తుంది, బావిలకి నీళ్ళు వస్తుంది. మా కుప్పం ప్రాంతము, శాంతిపురము, గొడుపల్లి, రామకుప్పానికి తాగునీటికి సమస్య ఉండదు, వ్యవసాయానికి సమస్య ఉండదు. ఇక్కడ ఎక్కువగా పూల తోటలు, కూరగాయలు, దాలంబరి, మళ్ళీ తర్వాత పీంచు, వంకాయ, బెండకాయ పంట చేసే రైతులు ఎక్కువ. ఆ తర్వాత రెండో పంట వచ్చి మామిడి తోటలు ఉన్నాయి. వాటికి ఎంతో అనుకూలం అవుతుంది అంద్రినీవాలో నీళ్లు రావడం వల్ల. అంద్రినీవా కాలువ నీళ్లు రావడం ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, వ్యవసాయం ఊపందుకుంటుంది, అభివృద్ధి ఊపందుకుంటుంది. 2016లోనే వర్కులు స్టార్ట్ అయ్యా, 2019కి అంతా 70% పనులు పూర్తయిపోయా. కానీ వైసీపీ ప్రభుత్వం రావడంతో 115 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని కనీసం ఈ కాలువ పైన 5 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఈ మిగిలిన 110 కోట్ల రూపాయలు వాళ్ళు జోబులు వేసుకున్నారు కాంట్రాక్టర్లు. ఇక్కడ చేపించింది కూడా మినిస్టర్లేనమాట, మినిస్టర్లే చేసినారు. కానీ అంద్రినీవా పైన వాళ్ళు అభివృద్ధి దృష్టి పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ఏది అభివృద్ధి చేయాలనుకుంటారో దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎందుకు పనికి రాకుండా చేసేసినారు సార్. ఈ కుప్పం ప్రాంతంలో ఉన్న తాగునీటి, సాగునీటి సమస్య తీర్చాలని
ఈ గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతానికి హంద్రీనివా కాలువ ద్వారా తాగునీరు సాగునీరుని అందించాలనే మంచి ఉద్దేశంతో 14-19 మధ్య హంద్రీనివా కాలువ అనైన్మెంట్ తీసుకొని వర్కులు కూడా స్టార్ట్ చేసినారు. సుమారు 79% పనులు అప్పుడనే పూర్తయినాయి. మళ్ళీ దురదృష్టం అధికారం కోల్పోవడంతో ఆ పనులు ఆగిపోయినాయి. 2019లో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏమాత్రము రైతుల మీద ఇక్కడ ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టకపోవడంతో పాటు ఏమాత్రం కాలువ పనులు చేయలేదు, నీళ్లు వదలలేదు, నీళ్లు వదిలిన పాపాన పోలేదు. మళ్ళీ ఎన్నికల సమయంలో లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లాలని ఒక దురుద్దేశంతో ఎన్నికల సమయం ఇంకా నెలలో ఉందనగా ఇక్కడ రాజపేట దగ్గర ఒక సినిమా సెటప్ మాదిరి గేట్లు ఏర్పాటు చేయడం, అక్కడ నుంచి నీళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పెట్టడం, ఆయన హెలికాప్టర్లో వచ్చి ఒక సినిమా షూటింగ్ మాదిరి తీసేసి గేట్లు ఎత్తేసి వెళ్ళిపోయినాడు తప్ప ఎక్కడ ఏ చెరువుకి నీళ్లు వదిలిన దాఖలాలు లేదు, ఎక్కడ రైతులకి మేలు జరిగిన దాఖలాలు లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో మళ్ళీ మొన్న 24 రోజున ఎన్నికలైన తక్షణం ఈ కాలువ పనులు శరవేగంగా ప్రారంభించాలని, ఇక్కడున్న నీటి సమస్యను తీర్చాలని, ఆయన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చి రైతులందరూ కూడా ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ బ్యాలెన్స్ పనులంతా కూడా ఈ మధ్యన స్టార్ట్ చేసినారు. దాదాపు కాలువ పనులంతా కూడా పూర్తిగా వస్తుంది. ఇంకొక కేవలం 5% పనులు ఉంది. ఇంకో 2-3 నెలల్లోనే హంద్రీనివా కాలువ ద్వారా నీళ్లు రావడం, ఇక్కడ చెరువులంతా సస్యశ్యామలం చేయడం, ఈ మా ప్రాంతంలో ఎదుర్కొంటున్న నీటి సమస్యను కూడా తీర్చేదానికి ఆయన బృహత్తరమైన ప్రణాళిక ఏర్పాటు చేసి అపరభగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికీ ఆయన మా ప్రాణమంతంత వరకు ఈ జీవితాంతం ఆయనకి ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ అందరూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. లాస్ట్ 5 years గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఊరికే కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని ఊరికే డమ్మీ సెటప్ వేసి సినిమా సెటప్ వేసి ఈ హంద్రీనివాలో నీళ్లు వదిలేసామని చెప్పి కట్టుకథలు చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుప్పంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి మేము హంద్రీనివా వదిలామనేసి స్టోర్ చేసుకున్నటువంటి చెరువు నీరుని వదిలి కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా మబ్బు పెట్టారు. అయినా సరే వదిలిన 24 గంటలనే నీళ్లు మొత్తం కూడా మాయమైపోయినాయి, ఇమిరిపోయినాయి. ఆ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించారు. వెంటనే జగన్కు బుద్ధి చెప్పాలని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకున్నాం. ఈ రోజు గెలిచిన వెంటనే 10 నెలల్లోనే మళ్ళీ హంద్రీనివా కాలువను యథావిధిగా ప్రారంభించి కాలువ పనులు ఎక్కడికక్కడ పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నింటినీ కూడా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి సారించి రైతులందరూ కూడా బాగుండాలని, రైతులందరూ కూడా సస్యశ్యామలంగా పంటలు చేసుకొని కుప్పం నియోజకవర్గం సంతోషంగా ఉండాలనేసి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 85% వరకు పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో హంద్రీనివా కాలువ నీళ్ళు అయితే రావడం జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రస్తుతానికి చూపించినారు నీళ్ళంతే, నీళ్ళు మాత్రం రాలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక కాలువ వర్క్ పనులు బాగా జరుగుతున్నాయి. నీళ్ళు వస్తాయని మాకు గ్యారంటీ నమ్మకం ఉంది. 2-3 నెలలు నీళ్ళు వస్తాయి. మేము బోర్ల మీద ఆధారపడి ఉన్నాము. తాగు నీళ్ళు కూడా వస్తాయని నమ్మకంగా ఉంది మాకు. ఇవి వర్క్లు బాగా జరుగుతున్నాయి సార్. ఏ వర్క్ జరుగుతుంది? కాలువ పనులు, హంద్రీనివా కాలువ వర్క్లు బాగా జరుగుతున్నాయి. నీళ్ళు వస్తాయి. 2-3 నెలలు గ్యారంటీ మాకు ఉంది సార్. తాగు నీళ్ళకి ఉపయోగం ఉంది సార్. బోర్లో నీళ్ళు కూడా వస్తాయని గ్యారంటీ ఉంది మాకు వ్యవసాయానికి. వైసీపీ ప్రభుత్వంలో కాలువలు ఏం చేసింది ఏం లేదు. టీడీపీ ప్రభుత్వం వస్తున్న తర్వాతనే సిమెంట్ కాలువలు కానీ బిజిల్ కానీ అన్నీ చేసినారు. 2-3 నెలల లోపల నీళ్ళు రావచ్చు నమ్మకం ఉంది. పూర్తిగా పనులంతా పూర్తిగా అయిపోయినాయి. మేము కుప్పం వరకు అభివృద్ధి ఉంటుంది సార్. కుప్పం వరకు అభివృద్ధి బాగానే ఉంటుంది. మా కుప్పం నియోజకవర్గం మొత్తంకి అట్లా ఉంటుంది. అన్నిటికీ భారతం బాగానే ఉంటుంది. ఇది సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తాజా పరిస్థితులు. దాదాపు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక కేవలము 5-6% మాత్రమే పనులు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితుల్లో 2-3 నెలల్లోనే ప్రాజెక్టులోకి నీరు రాబోతుంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి ప్రజానీకానికి అందించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం రైతులు ప్రజలు కూడా చాలా వరకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.